ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం 2వ లైన్. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ధ్యానాంశం, మనలో ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తొలగెను. ధ్యానాంశం. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ మనలో ప్రతి ఒక్కడు తనకిష్టమైన తోవకు తొలగను అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, నీ మార్గాల్లో మేము నడవాలి కానీ మాకిష్టమైన త్రోవలో మీకు వెళ్ళకూడదని, అలా వెళితే మూసి ఉన్న తలుపును ఢీకున్నట్టు అవుతుంది కానీ లోపలికి వెళ్ళలేము ప్రభు. అలాగే మేము కూడా నీ చిత్తాన్ని గైకొన్నప్పుడు, నీ మార్గంలో జీవిస్తున్నప్పుడు మాకు నీ కృపా తోడు సహవాసం మాకు అనుగ్రహిస్తూ ఉంటుంది కనుక నీ అనుగ్రహాన్ని పొందటానికి మేమందరి ప్రసంగం ద్వారా మార్పు చెందే కృపను దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని ఉందండి. ఇక్కడ పాత నిబంధన కాలం మొదలుకొని క్రొత్త నిబంధన 2024వ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఆ తరం వారు ఎలాగైతే త్రోవ తొలగిపోయారో, దేవుని మార్గాలు కాకుండా తమకిష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోయారో, మనము కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. మనం అలా తొలగిపోయినందుకు వారు సంహరింపబడ్డారు. భయంకరమైన తెగుళ్లకు వాళ్ళు గురైపోయారు. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ విషయం మనకు తెలియజేస్తున్నాడు పౌలు. మనకి బుద్ధి కలగటానికి ఈ విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు అని చెప్తున్నాడు. గమనించాలి మనం ఇక్కడ. మనకి ఏవి మంచివి కాదో, ఏవి మనకి చేటు చేస్తాయో, ఏవి మనకు హాని కలిగిస్తాయో, అవి ఎందుకు అలా జరుగుతున్నాయో దైవ గ్రంథం మనకు తెలియచేస్తున్నా కూడా, అది చదివినప్పుడు వింటున్నప్పుడు కూడా దానిని గ్రహించి కూడా మానవులు చెడిపోతున్నారు అంటే దానిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వారు దేవుని కానీ దేవుని లేఖనాలు కానీ వాళ్ళు గ్రహించటం లేదు, లేదా లెక్క చేయటం లేదండి. ఎందుకు లెక్క చేయటం లేదు వాళ్ళు అంటే, వాళ్ళ సుఖాలు సంతోషాలు ఈ లోకంలో వెతుక్కుంటున్నారండి. వాళ్ళు దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. దేవుని ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే కష్టంగా ఉంటాయి ఆచరించడానికి. ఈ భూమి మీద మన శరీరాన్ని నలగొట్టుకోలేకపోతే శాశ్వత కాలము కూడా మన ఆత్మను నరకంలో అగ్ని చేత బాధింపబడాలి. మనం అందరము కూడా యుగ యుగాలు బాధపడాలి. మనం అందరము కూడా అటువంటి బాధకు గురి కాకుండా ఉండటం కొరకు ఈ లోకంలో దేవుడు మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తున్నప్పుడు, నేనే మార్గమును, నా మార్గంలోనే మీరు నడవాలని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ మార్గం గుండా నడవకుండా ఈవేళ అనేక మంది తమకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. యెషయా గ్రంథంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు పాత నిబంధన గురించి. యెషయా గ్రంథంలో వ్రాయబడిన సంగతులే
కొత్త నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు మనకి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం 10 నుంచి 19 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడండి. గమనించండి. ఇంకా గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెదుకువాడునూ లేడని మాట్లాడుతున్నాడండి పౌలు. అంటే అప్పట్లో రోమాలో సంఘంలో, క్రీస్తు సంఘంలో, రోమ సంఘంలో ఆయనకి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఇప్పటి కాలపు మనుషులు ఎలాగున్నారంటే గ్రహించడం లేదు, దేవుని వెతకడం లేదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి, వాక్యాన్ని గ్రహించండి, దేవుని వెతకండి, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారండి. మన పనికి మాలుడు అని మాట్లాడుతుంటాం. అందరూ ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేడండి. గమనించండి. ఇవాళ మేలు చేసేవారు తగ్గిపోయారండి, ఇవాళ కీడు చేసేవారు ఎక్కువైపోయారు మనకి ఇవాళ. అందుకే వారి గొంతుక తెరిచిన సమాధి. వాడు గొంతుకు తెరిచారంటే ఎవడొకడు చచ్చిపోవాలంతే. అంటే అవతల వాడు చావు కోరి మాట్లాడుతుంటారు, ఎదుటివాడిని నాశనం చేసే మాటలు మాట్లాడుతుంటారు. వాడు ఈ నోట నుండి వచ్చిన మాట భయంకరమైన వెపన కంటే శక్తివంతమైనది. మన నోటి నుంచి వచ్చే మాట. ఈ లోకంలో అనేక రకాల మారణాయుధాలు ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన మారణాయుధం ఏంటంటే మన నోరు, మన నాలుక. అందుకే మాట్లాడుతున్నాడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నదని మాట్లాడుతున్నాడు. పాముకి కూరలో ఉంటుంది, మనకి ఎక్కడుందని మాట్లాడుతున్నాడంటే పెదవుల కింద అని మాట్లాడుతున్నాడండి. మనం లోన విషయం పెట్టుకుని బయటికి మాట్లాడుతూ ఉంటారు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవని మాట్లాడుతున్నారు. వారి నోటి నిండా ఉన్నాయి, శపించటం పగ ఉన్నాయి. రక్తము చిందించటం వారి పాదాలు పరిగెత్తుతున్నాయి. అంటే త్రోవ తప్పిన వాళ్ళు చేసే పనివన్నీ కూడాను. నువ్వు దేవుని మార్గంలో ఉంటే అలా మాట్లాడవు. నీ నాలుక తెరిచిన సమాధిలాగా ఉండదు నీ నోరు. నీ పెదవుల కింద విషర్పం ఉండదు, జీవజల ఓట్లు ఉంటాయి, జీవామృత దారులు ఉంటాయి. అనేక మందిని కాపాడుతూ ఉంటావు, అనేక మందిని రక్షిస్తూ ఉంటావు, అనేక మందిని వెలిగిస్తూ ఉంటావు, అనేక మందిని నిత్య జీవానికి తీసుకుని వెళ్తూ ఉంటావు. నీ పాదాలు ఏంటి పరిగెట్టు, ఎక్కడ పరిగెట్టు నీ పాదములు, రక్తం చిందించడానికి పరిగెట్టు నీ పాదాలు, మేలు చేయడానికి పరిగెడుతుంటాయి. మన నోటి నిండా ఆశీర్వచనము దీవెన మాత్రమే ఉంటుంది, శపించడం పగుండదు. దేవుని మార్గంలో నడిస్తేనే. దేవుని మార్గంలో నడవలేనటువంటి వాడు ఎప్పుడు చూసినా ఎదురుడిని దిమ్మెత్తిపోతూ ఉంటాడండి. నేనే మంచోడిని, ఎవడో మంచోడు కదని మాట్లాడుతుంటాడండి. ఆ నోటి నిండా ఏముంటుందంటే శపించిన పగుంటుంది. మన నోటి నిండా ఏముంటుంది? దీవెన ఆశీర్వాదం ఉంటుందండి, శుభాలు ఉంటాయి మన నోటి నిండా. మేలు కోరుకుంటాం మనం. వాడు నోరు తెరిచేటే సమాధి. మనం ఏం చేస్తున్నాం? ఆ సమాధిలోంచి బయటికి తీసుకుని వచ్చి నిత్య జీవాన్ని నడిపిస్తాం మనం. అది వాడికి మనకున్న తేడా. దేవుని మార్గంలో నడిచేవాడికి, త్రోవ తప్పిపోయిన వాడికి తేడా ఏంటంటే, దేవుని మార్గములో నడుస్తున్న మనము ఒకడు సమాధిలోకి వెళ్లకుండా, సమాధిలోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేచారో, తండ్రి కృపాశుడు ఆసీనుడై ఉన్నాడో, పరలోకవాసిగా ఉన్నాడో, మనము కూడా అనేక మందిని ఆ సమాధిలోంచి విడిపించి నిత్య జీవానికి తీసుకెళ్తుంటాం మనం. అంటే మరణాన్ని జయింపజేస్తున్నాం మనం. యేసుక్రీస్తులో రక్షించడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా మరణాన్ని అధిగమించే శక్తిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వాళ్ళకి కలగజేస్తున్నాం మనం. చూడండి, అంతే. దేవుని మార్గంలో నడిచేవాడికి, ఆయన త్రోవ విడిచి నడిచేవాడికి తేడాలు చెప్తున్నాను మీకు నేను వేళ. ఇంకా తమ నాలుకతో మోసం చేదురు. మనం ఎప్పుడు యథార్థవంతంగా మాట్లాడుతుంటాం, మనం నిజం మాత్రమే మనం మాట్లాడుతుంటాం మనం. ఎందుకంటే యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటది. దావీదు
యోబు యథార్థవంతుడు. అలాగే మనం కూడా యథార్థవంతులుగా ఉంటాం మనం. కానీ వాళ్ళైతే ఏం చేస్తుంటారు, వాళ్ళు మోసం చేస్తుంటారు. వాళ్ళు కనుక రక్తము చిందించి వారి పాద పరిగెత్తుంటాయి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి, గమనించండి. కానీ మన మార్గంలో ఏమున్నాయి? నిత్యజీవం ఉంది. నాశనమును మరణమును వాళ్ళతో ఉన్నాయి. మన మరణాన్ని జయించేస్తాం. మన యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మరణం మనల్ని ఏమి చేయదు. ఎందుకంటే మరణపొమ్ములని క్రీస్తు విరిచేశాడు కనుక. మరణపొమ్ములు క్రీస్తు విరిచేశాడు. ఇప్పుడు మరణానికి శక్తి లేదు. క్రీస్తులో రక్షించబడిన వారిని మరణం ఏమీ చేయలేదు. కానీ వారు ఎక్కడ పరిగెడుతున్నారు? వారి మార్గాన్ని ఏముంది? నాశనమును కష్టమును వారి మార్గాలు ఉన్నాయి. మన మార్గంలో ఏముంది? నిత్యజీవం ఉంది, నిత్య సంతోషం ఉంది, నిత్య సమాధానం ఉంది. గమనించండి, తెలుసుకోండి. వేళ శాంతి మార్గం వారు ఎరుగరు. శాంతి మార్గము వారు ఎరగరని చెప్తున్నాడు దేవుడు అండి. శాంతి మార్గం అంటే వాళ్ళు ఎప్పుడు సమాధానంగా ఉండండి. వాళ్ళు ఎవరితో గొడవ పెట్టుకుందాం, ఎవరిని కొడుతుందాం, ఇంక ఇవే. దొమ్మిలి చేద్దామా, దౌర్జన్యాలు చేద్దామా, రాళ్ళు విసురుకుందామా, కర్రలతో కొట్టుకుందామా, కత్తులతో పొడుచుకుందామా, లేదా స్కెచ్ చేసి చంపేద్దామా, లేదంటే యాక్సిడెంట్ చేసి చంపేద్దామా? చూసారా? దేవుని మార్గానికి దీర్ఘంలో మార్గం ఉంటే ఎదుటివాడికి మనం ఎప్పుడూ కూడా కీడు చేయం. మనం శత్రువుని కూడా ప్రేమిస్తాం. మనం అందరినీ క్షమిస్తాం. మనం పగని మనసులో పెట్టుకోం. మనం ప్రేమ ఒక్కటే నేర్పించాడు మనకు దేవుడు. క్షమించడం నేర్పించాడు దేవుడు మనకి. యేసుప్రభు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు అని మాట్లాడాడు. కనుక దేవుని మార్గానికి బయట మార్గానికి ఉన్న తేడా తెలుసుకోండి. ఈవేళ అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈ లోకం బాగుందని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ లోకంలో చాలా రకాల సుఖాలు ఉన్నాయి, చాలా రకాల సంతోషాలు ఉన్నాయి. ఈ లోకంలోను ఈ లోకం చుట్టూ పరిగెట్టేస్తారు మనుషులు. ఈ లోకంలో ఉన్నాయి కూడా తనకన్నీ దక్కాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటి కొరకు పరిగెడుతున్నారండి. వాళ్ళు దొరికినా సరే తృప్తి లేకుండా ఇంకా పరిగెడుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే అటువంటి వారికి శాశ్వత కాలం గురించి, శాశ్వత సంతోషం గురించి ఆలోచన లేదండి వీళ్ళకి. ఈ లోకం చుట్టూ పరిగెత్తే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ సంతోషంలో మునిగి తేలిపోవాలి. తన చేయదలుచుకున్నది అడ్డు పెట్టడానికి ఎవరు కూడా వాళ్ళకు ఉండకూడదండి. అడ్డొచ్చిన వాళ్ళందరూ తొలగించుకుంటూ వెళ్ళిపోతుంటారండి వాళ్ళు. కనుక దేవుడు కూడా ఆ దేవుడు అనేవాడినే పట్టించుకునేటటువంటి వాళ్ళండి. ఇంకా దేవుని భయమే వారికి ఉండదండి. దేవుని విడిచిపెట్టిన ప్రతి వ్యక్తి విచ్చలవిడితనాన్ని అవలంబిస్తాడు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వాడు విచ్చలవిడితనాన్ని వెంబడిస్తూ ఉంటాడు. వాడు తను ఏం చేయాలని కూడా చేసేస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు మనం చూడండి. ఒకసారి మీరు చూడండి. మీరు ఎంత భయంకరమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం మనకు అర్థమవుతుంటుందండి. ప్రతి 3 నిమిషాలకు ఒక రేపు జరుగుతుందండి. మీకు తెలుసా? మీకు ఈవేళ ఎవరిని బిడ్డలు అమ్మేస్తారో తెలుసా? మీకు హ్యూమన్ ఆర్గాన్స్ ఇంత పెద్ద కోట్ల బిజినెస్ చేస్తారు. మీకు తెలుసా? మీకు ఈ శరీరంలో అవయవాలతో కోట్ల వ్యాపారం చేస్తారు. తెలుసా? మీకు కిడ్నాపులు చేసేయటం, చంపేయటం, పాటలు అమ్ముకోవటం, వ్యభిచార గృహాలకు అమ్మేయటం, అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళు అక్కడెక్కడ అరుక్కుని వాళ్ళ చేయటం, మాఫియాస్ అండి ఇవన్నీ కూడా. మనకి ఒక 1000 రూపాయలు ఇస్తే హత్య చేసేయటం. ఈవేళ ఎంతమంది గంజాయి తాగుతున్నారో తెలుసా? ఎంతమంది ఎరాయిన్ తాగుతున్నారో తెలుసా? మీకు తెల్లవారులు కూడా ఆ పబ్బుల్లో ఎంతమంది గడుపుతున్నారో మీకు తెలుసా? మీకు ఒక భయంకరమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మనం భయంకరమైన మనస్తత్వం గల మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. మనం ఇంకా వ్యాపారస్తుల దగ్గరికి వస్తే ఎప్పుడు దోచుకుందామా, ఎంత సంపాదించుకుందామా, ఎంత మూట కట్టుకుందామా, ఇది
ఇంకా వడ్డీ వ్యాపారం చెప్పుకోవాల్సిన వద్దని వాళ్ళకి, 1,10,00,000 వసూలు చేస్తాను వాళ్ళకి, దాహం తీరదని వాళ్ళకి, ఎదరోడు చచ్చిపోయినా పర్లేదని వాళ్ళకి. ఈ లోకంలో ఇటువంటివన్నీ కూడా, అందుకే ఈ లోకంలో సంతోషము ఉంటుంది, ఇటువంటి భయంకరమైన తత్వం గల మనుషులు కూడా ఉంటూ ఉంటారండి. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరమన్నీ వెలగవా. ఇటువంటి లోకమై పరిగెడుతున్న వేళ దేవుడు విడిచిపెట్టేసి వేళ యేసుక్రీస్తుని వెంబడించడం మానేసి ఇవాళ అనేక మంది ఎలా పరిగెడుతున్నారండి. వారి శక్తియుక్తులు, సమయము, ఆలోచన, సామర్థ్యము అంతా తన స్వార్థం కొరకు, తన సంతోషం కొరకు వాడుకుంటున్నాడండి. నిన్ను సృష్టించిన దేవునికి ఇవన్నీ ఉపయోగించవలసింది పోయి వ్యర్థమైన వాటికి నువ్వు నీ సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ఉపయోగిస్తున్నావు. పోనీ ఎంత పొందినా నీకు సంతోషం దొరుకుతుందా? అది క్షణికమైన సంతోషం. అది నీకు పోనీ శాశ్వత సంతోషం. అది నీకు తర్వాత నీ పరిస్థితి, నువ్వు చేసిన క్రియలను బట్టి ఒక దినం ఏడ్చే దినం వస్తుంది. నీకు తెలుసా? నీకు ఈవేళ మేము హెచ్చరిక చేస్తున్నావు, ఇలా చేస్తే ఇలా జరుగుతుందమ్మా, ఫ్యూచర్ నీకు తెలియదు, నీకు భవిష్యత్తులో ఇటువంటి సంభవిస్తాయని తెలిసినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈవేళ చాలామంది నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవుని మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములో బోధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేశారు. తత్ఫలితంగా రోమా సైన్యం చేత భయంకరంగా సంహరింపబడ్డారండి. వాడు కళ్ళ ముందు ఆ సైన్యం యొక్క పైశాచికత్వాన్ని చూస్తారండి వాడు. ఈవేళ నువ్వు సరిగా కనుక లేకపోయినట్లయితే నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంటుంది. నువ్వు ఎంత సంతోషించావో అంతకు కొన్ని 100 రెట్లు దుఃఖాన్ని చూస్తావు. నువ్వు ఆ దుఃఖం నీకు కావాలా? అటువంటి జీవితం నీకు కావాలా? వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినాలు నీకు కావాలా? దేవుడు అడుగుతున్నాడు ఈవేళ నిన్ను. అందుకే నీ సమయాన్ని దేవునికి ఇవ్వి, నీ బలాన్ని దేవునికి ఇవ్వి, నీ ధనాన్ని దేవునికి ఇవ్వి. అందరినీ ప్రేమించు, అందరినీ క్షమించు, అందరికీ మేలు చేయి. దేవుడు చెప్తున్నాడు ఈవేళ. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. ముందు నీ కుటుంబాన్ని సంరక్షించుకో. కుటుంబం అంతా కలిసి దేవునితో గడపండి. దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చాడు. నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు నీకు, దేవుడు ఒక సంఘాన్ని మనకి ఇచ్చాడు. మనకి ఆ సంఘం మీద ఆయన మనసు, ఆయన దృష్టి ఉంటుంది. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధించు. ప్రతి ఆదివారం ఆయన శరీరక్తాల్లో పాలుపంచుకో. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంత గొప్ప దేవుడో ప్రతి ఒక్కరికి చెప్పు. నువ్వు విన్నా వినకపోయినాను, యేసుక్రీస్తు ఎంత గొప్ప లోక రక్షకుడో. ఆయన ఎవ్వరిని తిట్టలేదు, కొట్టలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు, అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన లోక రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించండి. ఈ లోకంలో ఆటంకం లేదు, మీరు ప్రకటించొద్దని చెప్తున్నారు. ఈవేళ సాతాను వేళ ఏం చేస్తుంది? వీళ్ళు ప్రకటించొద్దు, మీరు యేసుక్రీస్తుని ప్రకటించకూడదు, మత మార్పిడి చెప్తూ పేరు పెట్టారు దానికి. వీళ్ళ కొత్త పేర్లు పెడుతుంటారండి. వీళ్ళ వాళ్ళకి అనుకూలమైన వాటికేమో ఒక గొప్ప పేర్లు పెట్టేస్తుంటారు. వాళ్ళకి అవసరమైనవేమో మంచి పేర్లు పెట్టేసి అయ్యో పెద్ద త్యాగాల కింద వీరమరణం, వీరనారి ఏంటి ఇలా ఇటువంటి పేర్లు పెడుతుంటారు వాళ్ళు. కానీ క్రైస్తత్వానికంటే మత మార్పిడి అంటది. నిన్ను రక్షించడానికి, నువ్వు పాపంలో పడిపోకూడదని నిన్ను నడిపించడానికి దేవుడు మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు గనక, నేనే మార్గమును, ఆయన మార్గంలో నడమని చెప్పాడు గనక మేము ప్రకటిస్తున్న వేళ, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు చెప్తున్న మాటలను మేము ప్రకటిస్తున్న వేళ, నువ్వు నమ్మితే నమ్మకపోతే మానే, అది నీ ఇష్టం. అది నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకోవచ్చు. వేళ మంచివాడి మీద వర్షం పడుతుంది, చెడ్డవాడి మీద వర్షం పడుతుంది. నమ్మితే రక్షించబడతావు, మరణం నుండి విడిపించబడతావు, నరకం నుండి విడిపించబడతావు, పరలోకంలో సంతోషంగా జీవిస్తావు. నువ్వు ఈ లోకాన్ని సృజించినటువంటి వాడైనా ఆ జనం మీదకి వచ్చేస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదండి. ఆయన
దేవుడు చూస్తూ ఊరుకోడు. అరాచకాలు చేసేస్తుంటే చూస్తూ ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. మహా సామ్రాజ్యాలు కూలగొట్టేస్తాడు దేవుడు, అధికారం ఉంది కదని చేస్తేనే. ఆయన సర్వాంతర్యామి, రోషము గల దేవుడు, దహించు అగ్ని. మునుకోలకు ఎదురుతుంటే కరెక్ట్ కాదని చెప్తున్నాడు దేవుడు. కనుక నీ జీవితం బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే నేడే మారుమనసు పొందు. నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెట్టకు. తిన్నెన మార్గాన్ని విడిచినటువంటి చెప్తున్నాడు. బిలాము గురించి మాట్లాడుతున్నాడు. గాడిద బుద్ధి చెప్పిందండి అతనికి. వేళ అనేక మంది తిన్నెన మార్గాన్ని విడిచేస్తున్నారండి. వేళ దేవుడు అటువంటి మార్గం వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడి. వేళ ఈవేళ ఆహారం కాని దాని కొరకు రోకులేస్తున్నారు. ఈవేళ సంతృష్టి కలగజేయని దాని కొరకు కష్టాలు వ్యయం చేస్తున్నారు. యెషయా 55:2 మాట్లాడుతున్నాడు. ఈవేళ యెషయా 55:2 ఈవేళ ఆహారం కాని దానికి రోకులు ఇచ్చేస్తున్నారు. ఈవేళ గంజాయి, హెరాయిన్, మందు ఇవి ఆహారం కాదు. ఇవి వాటి వల్ల మన కుటుంబాలు పతనం అయిపోతాయి, ఆరోగ్యాలు పతనం అయిపోతాయి, నీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తుంది. వాటి వల్ల అంతా నష్టమే. నీ మెదడు ముద్దుబారిపోతుంది. నేను మతిసిమితం లేనివాడుగా చేస్తున్నాయి ఇవన్నీ కూడా నిన్ను. కానీ అందరూ సగం చెప్పి మీరు కోరుకుంటున్నారు ఈవేళ మీరు. అందుకే ఆహారము కాని దాని కొరకు రూకల్ని ఇచ్చేద్దరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు కష్టాజితం ఏం చేయదు అని చెప్పి మాట్లాడుతుంది ఈవేళ. కనుక మీ ప్రాణము చెప్తున్నాడండి ఇక్కడ. ఈ ప్రాణాన్ని ఏదైతే ముఖ్యమైనదో, ఏదైతే మన నిత్య సంతోషం ఇస్తుందో అక్కడికి వెళ్ళమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. కనుక నువ్వు ఏ మార్గం నడుస్తావు? నువ్వు దేవుడు మీతో మాట్లాడుతాడు ఈవేళ చాలా మంది నిరుపయోగమైన అశుద్ధమైన విషయాల్లో నిమగ్నమై ఉంటున్నారండి ఈవేళ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి 9:3 వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముడును. నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవంటే వెరివాడువే నువ్వు. ఒక ధనవంతుడు లోకమంతా సంపాదించుకున్నాడు, ఇంకా బతకాలని చెప్పి అనుకున్నాడు. మరి వెరివాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పాడు దేవుడు. దేవుని గురించి జ్ఞానం లేనివాడు వెరివాడు, దేవుని గురించి ఎరగినటువంటి వాడు వెరివాడు, దేవుని మార్గంలో నడవనటువంటి వాడు వెరివాడు. అందుకే వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముడును, తరువాత వారు మృతుల యొద్దకు పోదులని మాట్లాడుతున్నానండి. నువ్వు మృతుల యొద్దకు పోకూడదు. నువ్వు ఎక్కడికెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలి, సజీవులతో కలిసి జీవించాలి. నువ్వు సజీవుల లోకంలోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఇష్టమైన త్రోవలో వెళ్ళొద్దు. యేసుకిచ్చేది నేనే మార్గం అని చెప్పి ఆయన మార్గంలో నడు, ఆయనని వెంబడించు, ఆయనతో కలిసి జీవించు. నువ్వు నెమ్మది పొందుతావు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. తమకిష్టమైన తోవలో మేము నడవకూడదని ఏది కరెక్ట్ మాకు తెలియదు ప్రభు. అందుకే నీ కుమారుడు మాకు చూపించాడు ఏది కరెక్ట్ మార్గం తండ్రి. ఆ మార్గాన్ని మాకు చూపించాడు తండ్రి. నూతన నిబంధన ద్వారా మాకు తెలియజేశాడు తండ్రి. దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ మార్గంలో మేము జీవిస్తాం తండ్రి. కనుక మేము వెర్రివారిగా ఉండకూడదు ప్రభు. మా పాదాల తండ్రి మరణం వైపు నడవకూడదు తండ్రి, నిత్యజీవం వైపు నడవాలి ప్రభు. ఈ ప్రసంగం ప్రతి ఒక్కరికి సహాయపడేలా చేయమని వేడుకుంటూ, ఈ వాక్యంలో ప్రతి ఒక్కరూ మారుమనసు పొందేలా చేయమని వేడుకుంటూ, వాక్యం ద్వారా తండ్రి గొప్ప వెలుగులో తండ్రి వారు జీవించడాన్ని కృప చూపించమని, ప్రతి ఒక్కరి క్రీస్తులో తెచ్చమని. చాలా అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు తండ్రి. జీవితాలు తండ్రి సుఖం లేకుండా ఉన్నాయి ప్రభావ. సరిచేయండి తండ్రి. ప్రతి ఎత్తున చదువును చేసేవాడు, ప్రతి ఫలాన్ని పూడ్చేవాడు నీవే గనక ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను అధిగమించి నీ తినని మార్గం నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనాలు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.